హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విజేత స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనము గ్రూప్ 4 కట్ ఆఫ్ని చూడబోతున్నాము. హైదరాబాద్ డిస్ట్రిక్ట్కి మనం రీసెంట్గా ఒక సర్వే కండక్ట్ చేశాము. చాలామంది ఇన్పుట్స్ తర్వాత చాలామంది స్టూడెంట్స్, ఈవెన్ మనకు ఫేమస్ ఫ్యాకల్టీస్ కూడా గ్రూప్ 4 ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం జరిగింది. సో అందరి స్కోర్ను పరిగణలోకి తీసుకొని టాపర్స్ ఎంత స్కోర్ చేస్తున్నారు, యావరేజ్గా ఎంత స్కోర్ ఉంది, దాని బేసిస్ పైన మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ స్కోర్ని బేస్గా తీసుకొని ఒక కట్ ఆఫ్ని మనము ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. సో విజేత స్టడీ సర్కిల్ ఈ ప్రయత్నాన్ని చాలా అనాలిసిస్ తర్వాతే చేసింది. మేము రఫ్గా అయితే ఈ అనాలిసిస్ ఇవ్వట్లేదండి, అందుకోసమే మేము కొంచెం లేట్గా ఈ యొక్క అనాలిసిస్ని పెడుతున్నాము. బట్ అక్యురేట్గా పెట్టాలి, మీ అందరి యొక్క మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్ని ఎరేజ్ చేయాలి అనేది మా ఉద్దేశం. సో ఈ గ్రూప్ 4 కట్ ఆఫ్ ఈరోజు మనం హైదరాబాద్ డిస్ట్రిక్ట్కి ఇస్తున్నాము విత్ ప్రూఫ్ అండి. చాలా డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు మనం కట్ ఆఫ్ ఈ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది మనం చూద్దాము. ఫస్ట్ కట్ ఆఫ్ ఏ ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది అంటే, పేపర్ టఫ్నెస్ అనేది ఇంపార్టెంట్ అండి. మన పేపర్ టఫ్నెస్ని బట్టి కట్ ఆఫ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. దానితో పాటు నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మనం కట్ ఆఫ్ డిసైడ్ చేయడానికి. ప్లస్ కాంపిటీషన్ ఎంత హైగా ఉంది అన్న దాన్ని బట్టి కూడా కట్ ఆఫ్ మారిపోతూ ఉంటుంది. సో మనం వేరే యూట్యూబ్ ఛానల్స్లో కానీ మీరు బయట ఎక్స్పెక్టేషన్స్లో కానీ చూస్తుంటే వీటన్నిటిని ఆధారంగా చేసుకోకుండా రఫ్గా ఇస్తున్నట్టు నాకు అనిపించింది. నేను ఎవరిని తప్పుగా ఉద్దేశించి కాదు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మనం కట్ ఆఫ్ ఇస్తే ఇంకా బాగుంటుందనేది నా ఉద్దేశం. అందుకోసమే మనము ఈ యొక్క బేసిస్ అన్నిటినీ తీసుకొని మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాము. ఇప్పుడు ఫస్ట్ మనము నెంబర్ ఆఫ్ పోస్టుల పరంగా అసలు కట్ ఆఫ్ని ఎలా డిసైడ్ చేయాలో చూద్దాం. 2018కి 2023కి కంపారిజన్ చూద్దాం. ఫస్ట్ 2018లో మనకి 1521 పోస్టులు ఉన్నాయి. అంటే స్టేట్ మొత్తానికి కలిపి మనకు ఆ రోజు నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు ఎన్ని అంటే 1521 పోస్టులు మాత్రమే ఉన్నాయి. మరి ఈరోజు 2023లో ఈ పోస్టుల సంఖ్య 8039కి పెరిగింది. అంటే నియర్ బై మనకు 5 times ఇంక్రీజ్ అయింది పోస్టుల నెంబర్. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే అప్పట్లో టోటల్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలిపి 254 పోస్టులు ఉంటే 2018లో ఇప్పుడు మనకి 964 పోస్టులు ఉన్నాయి. అంటే నియర్లీ 3.5 times ఇది హైగా ఉంది నెంబర్. అంటే నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది చాలా హై నెంబర్ ఇంక్రీజ్ అయ్యాయి. ఆటోమేటిక్గా మన కట్ ఆఫ్ అనేది లెస్ ఉంటుంది. దీని ఆధారంగా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏమంటే కట్ ఆఫ్ తగ్గుతుంది, ఎందుకు పోస్టుల నెంబర్ చాలా హై ఉంది కాబట్టి. ఇప్పుడు 2018కి 2023కి మనం కంపారిజన్ చూద్దాం. కట్ ఆఫ్ పరంగా చూస్తే అప్పుడున్న 254 పోస్టులకి ఓసీలో జనరల్ కట్ ఆఫ్ 2018లో గవర్నమెంట్ 170గా డిసైడ్ చేసి ఇచ్చింది అప్పుడు బోర్డు. ఉమెన్కి వచ్చేసరికి 160 కట్ ఆఫ్ ఉంది. మరి దీని బేసిస్ పైన మనం చూసుకుంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ పోస్టులు హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో 3.5 times ఇంక్రీజ్ అయి ఉన్నాయి. కాబట్టి 961 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కట్ ఆఫ్ లెస్ అవుతుంది అనేది నా ఎక్స్పెక్టేషన్. సో జనరల్లో ఒక 148 ఉండొచ్చు నియర్ బై, ఒక +or-2 అనేది కామన్ అండి. సో మీరు 148 అంటున్నాను, 145 to 150 అనేది నా ఎక్స్పెక్టేషన్. దట్స్ వై ఐ హావ్ గివెన్ 148 కట్ ఆఫ్ ఉండొచ్చు. ఉమెన్కి 140 ఉండొచ్చు అనేది మన యొక్క అభిప్రాయం. అంటే మీరు చూసారా, మీకు హైదరాబాద్ జోన్లో ఉండి మీరు 148 మార్క్స్ వస్తే మీకు గ్రూప్ 4 జాబ్ వస్తుంది అనేది మన అనాలిసిస్. ఓపెన్ కేటగిరీలోనే ఈ ఇయర్ హైదరాబాద్లో 288 పోస్టులు ఉన్నాయండి. ఇవి మనం కంపేర్ చేస్తే 2018లో ఉన్న 254 పోస్టుల కన్నా హై ఉన్నాయి. చూసారా, ఓపెన్లోనే ఇన్ని ఉన్నాయి రిజర్వ్డ్ కాకుండా. అంటే కట్ ఆఫ్ ఖచ్చితంగా తగ్గుతుంది. మీరు ఎక్కువ టెన్షన్ పడద్దు, కట్ ఆఫ్ అనేది ఈ రేంజ్లో మాత్రమే ఉంటుంది.
మనం కండక్ట్ చేసిన సర్వే ఆధారంగా ప్లస్ మన కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో నియర్లీ మనం ఓవరాల్గా 3000 మెంబర్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి కోచింగ్ ఇచ్చాము. వీళ్ళందరి యావరేజ్ మార్క్స్ కూడా మనం ఆధారంగా తీసుకున్నాము. సో మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ మార్క్స్ అనేది ఈ రేంజ్లోనే ఉన్నాయండి. అంటే నేను మెజారిటీ అంటే 70% స్టూడెంట్స్ మార్క్స్ అన్నీ కూడా 110 to 160 రేంజ్ మధ్యలోనే ఉన్నాయి. ఓన్లీ ఫ్యూ పీపుల్కే అబవ్ ఉన్నాయి. చాలా తక్కువ మంది 10% పీపుల్కి మాత్రమే అబవ్ 195 స్కోర్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే దాన్ని బట్టి కూడా మనం యావరేజ్ని బట్టి కూడా చెప్తున్నాము. సో ఒక 148 అనేది ఒక కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది మన యొక్క ఎక్స్పెక్టేషన్. +or-2 అనేది పాసిబిలిటీ ఉంటుంది. హైదరాబాద్లో ఇంకా పోస్టులను మనం చూస్తే ఇప్పుడు ఓసీలో 148, 140 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 49, 34 ఉన్నాయి. బీసీఏలో 33 జనరల్, ఉమెన్ 38 ఉన్నాయి. బీసీబీలో 39 జనరల్ ఉమెన్ 42 ఉన్నాయి. సో అలాగే బీసీసీలో 14 జనరల్ ఉన్నాయి, ఉమెన్ 3 ఉన్నాయి. బీసీడీలో 32 జనరల్, 22 ఉమెన్ ఉన్నాయి. బీసీఈలో 16 ఈక్వల్గా ఉన్నాయి. ఎస్సీలో 78 జనరల్ ఉంటే 70 ఉమెన్ ఉన్నాయండి. అండ్ ఎస్టీలో 57 జనరల్ ఉంటే 41 ఉమెన్ ఉన్నాయి. మనం ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఎక్స్పెషల్లీ గుడ్ న్యూస్ టు ఆల్ ద ఉమెన్ క్యాండిడేట్స్ అండి. మీకున్న ఈ యొక్క పోస్ట్ల రిజర్వేషన్ ఇక్కడ గమనిస్తే జనరల్కి నియర్ బై ఉంటున్నాయి ప్రతి చోట. అంటే మీకు చాలా చాలా తక్కువ కట్ ఆఫ్ ఉండే అవకాశమే ఉంటుంది జనరల్ వాళ్ళతో పోలిస్తే. ఇంకా మీరు రిజర్వ్డ్ కేటగిరీలో ఉండి ఉమెన్గా ఉన్నారనుకోండి, మీకు చాలా హై ఛాన్స్ ఉంది. మీకు ఒక డీసెంట్ మార్క్స్ వస్తే మీకు క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేను కేటగిరీ వైజ్గా కూడా మార్క్స్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసి ఇస్తున్నాను. ఓసీలో మీకు జనరల్ ఒక 145 అనుకుంటున్నాం. నేను అరౌండ్ చెప్తున్నాను కదా, ఒక 145 to 150 అనేది మన ఎక్స్పెక్టేషన్. బట్ 145 ఉండొచ్చు. ఉమెన్కి ఒక 135 మార్క్స్ వస్తే మీరు ఓసీ కేటగిరీ అయినా మీకు జాబ్ వస్తుందనేది మనం తీసుకున్న ఒక అనాలిసిస్. బీసీఏ అయితే 140 జనరల్, ఉమెన్ 130 అనుకుంటున్నాము. బీసీబీ అయితే జనరల్ 142, ఉమెన్ 132. బీసీసీ అయితే జనరల్ 138, ఉమెన్ 130. అండ్ బీసీడీ అయితే 143. ఎప్పుడైనా బీసీడీ వాళ్ళకండి మీకు నియర్ బై ఓసీ కట్ ఆఫే ఉంటుందండి. సో కొంచెం అందుకనే నేను కట్ ఆఫ్ కొంచెం ఓసీకి నియర్ బై ఇచ్చాను. మేబీ 1-2 మార్క్స్ అనేది పాసిబిలిటీ తగ్గొచ్చు. ఉమెన్కి 135 ఇచ్చాము. బీసీఈకి 145 జనరల్లో, ఉమెన్కి 135 అనేది మన ఎక్స్పెక్టేషన్. అండ్ ఎస్సీ ఎస్టీకి జనరల్లో 130, ఉమెన్లో 120 అనేది మన ఎక్స్పెక్టేషన్ అండి. ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 140. ఎందుకు చాలామంది ఈడబ్ల్యూఎస్ తక్కువ ఉంటుంది కదా మేడం, ఎందుకు ఓసీకి నియర్ బై ఇచ్చారు అంటే, ఓసీ వాళ్ళల్లో ఈడబ్ల్యూఎస్ అన్ని ఎగ్జామ్స్లో అండి, ఇవాళ రేపు ఉన్న గవర్నమెంట్ ఎగ్జామ్స్లో నేను గమనించింది ఈడబ్ల్యూఎస్ అనేది ఓసీకి చాలా నియర్ బై కట్ ఆఫ్లోనే మెయింటైన్ అవుతుంది. సో దాన్ని బట్టి నేను ఓన్లీ ఒక 5 మార్క్స్ లెస్సర్గా ఈడబ్ల్యూఎస్కి ఇచ్చాను. సో అదర్వైజ్ మీకు అందరికీ నియర్ బై కట్ ఆఫే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ చేసుకోండి, బీసీఈ వాళ్ళు ఇది 135 అండి, నాట్ 145. ప్లీజ్ కరెక్ట్ ఇట్. అండ్ ఇక్కడ ఉమెన్కి అరౌండ్ 125, నాట్ 135. ఇది ఎర్రర్ వచ్చిందండి, ప్లీజ్ కరెక్ట్ ఇట్. సో బీసీఈకి 135 ఫర్ జనరల్, ఉమెన్ 125. సో ఇది మన ఎక్స్పెక్టేషను. సో ఇది మనము చేసిన సర్వే పరంగా ప్లస్ మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఆధారంగా, ఈవెన్ మన దగ్గర ఉన్న టాపర్స్ మార్క్స్ ఆధారంగా చేసుకొని ఇచ్చాము. అండ్ ఇక్కడ ఇచ్చిన డేటా ఇంకొకసారి మనం గమనిస్తే ఈ 961 పోస్టులు హైదరాబాద్ జోన్ అంటున్నాం కదా, ఇవి స్టేట్ క్యాడర్ కాక రిమైనింగ్ పోస్టులు అండి. అంటే టాపర్స్ అబౌవ్ 200 వచ్చిన వాళ్ళు ఆ స్టేట్ క్యాడర్ పోస్టులకి జనరల్గా వెళ్తూ ఉంటారు. కాబట్టి మీకు దాని ఎక్స్పెక్టేషన్లో మనం ఈ కట్ ఆఫ్ అనేది కూడా డిసైడ్ చేశాము. కాబట్టి మీరు ఈ యొక్క రేంజ్లో ఉంటే మీకు గ్రూప్ 4 ఎగ్జామ్లో మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ ఇఫ్ యూ బిలాంగ్ టు హైదరాబాద్ జోన్. సో దిస్ ఈస్ ఫ్రమ్ అవర్ సైడ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియో.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాము. ఇది మా జెన్యూన్ అటెంప్ట్ అండి, మీకు మంచి రివ్యూ ఇవ్వటానికి అండ్ కట్ ఆఫ్ని చాలా అక్యురేట్గా ఎక్స్పెక్ట్ చేయడానికి మేము చేసిన ఒక జెన్యూన్ అటెంప్ట్ ఇది. నేను అందుకే మీకు 2018 నోటిఫికేషన్తో కంపేర్ చేసి చెప్పాను. మీరు నెంబర్ ఆఫ్ పోస్టులను మర్చిపోతున్నారు. చాలా హై పోస్టులు ఇప్పుడు ఉంది 2018 కన్నా, అండ్ పేపర్ కూడా 2018తో పోలిస్తే టఫ్గానే ఉంది. కాబట్టి డెఫినెట్గా కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. కాబట్టి మీరు టెన్షన్ పడద్దు, ఈ రేంజ్లో ఉంటే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్వి కూడా మనం పెట్టడానికి ప్రయత్నిస్తున్నాము. నాకు మీ అందరి నుంచి ఒక సపోర్ట్ కావాలండి. కామెంట్ బాక్స్లో మీరు ఎంత ఎక్కువ మంది నాకు మీ డిస్ట్రిక్ట్, మీ పేరు, మీ మార్క్స్, మీ కేటగిరీ పెడితే మీరు ఏ కేటగిరీలో ఫాలో అవుతున్నారో నాకు ఇంకా కొంచెం అక్యురేట్గా అనాలిసిస్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్, మీకు డీటెయిల్స్ని కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి షేర్ చేయండి, సో దట్ అందరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ మోర్ టైమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ వన్ మోర్ డిస్ట్రిక్ట్.